ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. ముందు భాగంలో మనము ఈశ్వరాంశంలో సగభాగమై ఉన్న స్వామి అనుగ్రహించిన ఈశ్వరాను అనుభవం కొన్నింటిని తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అవేంటివో విందామా? ఒక వీర శైవ భక్తుడు పుట్టపర్తికి వెళ్ళిరి. ఆ రోజులలో ప్రశాంతి నిలయంలో కేంద్రముననున్న మందిరములో అంటే భజన హాలులో పూజా మంటపం పైన ఒక వేణుగోపాల స్వామి విగ్రహం ఉండేది. ఈ విగ్రహమును చూచిన వీరశైవ భక్తునిలో అలజడి అశాంతి కలిగినవి. అందువలన మందిరములో జరుగు పూజలలో కానీ భజనలలో కానీ పాల్గొనుటకాయన మనసొప్పలేదు. ఒకనాడు ఆయన చిత్రావతి నది తీరమునకు ప్రశాంతముగా శివపూజను సలిపి ఈశ్వర ధ్యానం చేయుటకై ఆయన వెడలిరి. చిత్రావతిలో స్నానమాచరించి వడులపైన విభూది పట్టీలను దిద్దుకొనిరి. వీరశైవ పూజా విధానమును అనుసరించి వామనహస్తమున లింగము నుంచుకొని పూజలను ప్రారంభించగా నున్నగా తలతలలాడుతున్న ఆ లింగములో అద్దములో అగుపించు ప్రతిబింబం వలె స్వామి రూపము ప్రత్యక్షమైనది. బహుశా తన వెనుక స్వామి నిలబడి ఉన్నారేమోనని ఆయన తలచి వెనుతిరిగి చూడగా అచ్చట స్వామి లేరే. మరలా పూజను ప్రారంభించారు ఆయన. మరలా స్వామి రూపము లింగములో అగుపించినది. మరలా వెనుతిరిగి చూడగా స్వామి అచ్చట లేరు. ఈ విధముగా పలుమార్లు జరిగినది. ఆశ్చర్యము ముప్పిరిగొని స్వామి దర్శనం చేసుకొనుటూ కొరకాయన నిలయమునకు వడివడిగా వచ్చిరి. కొంతసేపైన తర్వాత భజన హాలులోనికి ప్రవేశించుచున్న స్వామి చూపు కొంటెతనము నిండిన చురుకైన చూపు ఆయన పైన పడినది. చిరునగవు లాస్యము చేయిచుండిన దివ్య ఆదరములు తనతో ఏదో పలకబోవుచున్నవని తలచిన ఆ భక్తుడు చెవులను సారించిరి. అంతకు క్రితము స్వామి ఆయనతో ఎన్నడూ మాట్లాడనే లేదు. అసలు ఆయన ఉనికిని గుర్తించినట్లే స్వామి ప్రవర్తించలేదు. అట్టి తరి తమతో స్వయాన స్వామి ఏదో చెప్పబోచున్నాడాయన ఆతృతతో వినుటకు ఆ ఎత్తమొగటలో వింత ఏమున్నది? స్వామి అడుగుతున్నారాయనను, వచ్చేసావేమి? ఈ హాల్ వద్దని అనుకునే కదా శివపూజ చేయుటకు ఏటివడ్డుకు పోయావు? ఒక మహాశివరాత్రి రోజు బిగ్ జాన్ అని అందరిచే ప్రేమగా పిలువబడుచున్న జాన్ ఓర్ ఢిల్లీ ఉదయం నుండి స్వామిని ఘాట్ చేయుటకు అంటే కెమెరాతో తీయాలా అని సరైన అదను కొరకు ప్రయత్నించుచుండెను. భక్తజనావళి మధ్య అటూ ఇటూ సంచరించుచున్న స్వామి ఆ రోజులలో జాన్కి సహాయ నిరాకరణము చేసినట్లు ప్రవర్తించుచుండును. జాన్ కెమెరాను సర్దుకొని సరిగ్గా క్లిక్ మనిపించబోచున్నప్పుడు స్వామి తమ దివ్యహస్తమును పైకెత్తి వద్దన్నట్లు సైగ చేయుటే కాక ఇప్పుడు కాదు అని స్పష్టముగా సాయంత్రము లింగోద్భవ సమయము ఇసుక వేస్తే నేల రాలనంత జనము గుంపు మధ్య నిలబడి స్వామి ఫోటో తీయట అసాధ్యమని తలచిన జాను ఆ రోజులలో శివరాత్రి ఉత్సవపు వేడుకలు జరుగుచుండిన శాంతి వేదిక పైన ఎలాగో చోటు చేసుకుని కూర్చున్నారు. అలసటతో ఆయన కనులు మూతపడుచున్నవి. హఠాత్తుగా ఆయన మేలుకొని కనులు తెరువగా ఎదురుగా అరుణవర్ణపు పట్టు వస్త్రములు ధరించి మందిరము నుండి అల్లనల్లన స్వామి నడిచి వచ్చుచున్న దృశ్యము. భక్తులు వెంటరాగా ఏతించిన భగవంతుడు ఎదురు చూడని రీతిగా జాన్కి కొన్ని అడుగుల దూరంలో నిల్చున్నారు. జాన్ వైపు చూశారు. ఆజ్ఞాపించుచున్న స్వరంతో నో అన్నారు. అంతవరకు స్టేజ్ మీద దొరికిన సందులో ఇరుక్కొని కూర్చొని కునికిపాట్లు పడుచుండిన జాను ఎలాగో ఒక్క క్షణంలో సర్దుకొని కెమెరాను పైకెత్తి క్లిక్కుమనిపించారు. ఆ క్షణమున స్వామి నుండి ఏదో అతీతమైన అద్భుతమైన దివ్యశక్తి అతి వేగముగా తన వైపు ప్రవహించినట్లు ఒక వింత బరువు తన పైన వ్రాలినట్లు ఆయనకు అనుభవము కలిగినది. దాని ధాటికి తట్టుకునలేక ఆయన నేల కొరిగిన వెంటనే స్పృహను కోల్పోయారు. కానీ
ఆయన చేతులు మాత్రము కెమెరాను క్రిందకు జారవిడక భద్రముగా పైకెత్తియే పట్టుకుని ఉండినవి. ఇదే వింత అనుకుంటే, ఇకపైన స్వామి అనుగ్రహించబోవు మహాద్భుతమునకిది చిన్న నాందీవాక్యం వంటిది మాత్రమే. జాన్కి సృహ వచ్చి లేచినప్పటికీ స్వామి ముందుకు సాగిపోయిరి. అమెరికా వచ్చిన తర్వాత జాన్ ఆ ఫోటోలకు ప్రింట్లను వేయగలిగిరి. డెవలప్ చేయబడిన ఫిల్మును చూసిన జాను దిగ్భ్రాంతి నొందారు. స్వామి బస్ట్ సైజ్ ఫోటో అది. అందులో శ్రీవారి పెదవులపై అతి సుందరమైన మందహాసము, కనులలో తొణికిసలాడుచున్న కరుణ. కాని అతి ముఖ్యమైన అంశమేమన, స్వామి యొక్క పాలభాగమున ఎడమ కన్ను బొమ్మ పైనుండి భూమధ్యము వరకు వంగిన గీత నుదుట, ఆ గీత కొసలో అవుట్లైన్ వలె కాని సుస్పష్టముగా మూడవ నేత్రం. శివరాత్రి శుభపర్వము నాడు శివసాయి జాన్కి అనుగ్రహించిన బహుమతి అది. ఈ ఛాయాచిత్రము నతి పవిత్రమైన వస్తువుగా భావించుచున్న జాను దానిని ముద్రించుటకు అనుమతి నొసగుటలేదు. సర్వసాధారణముగా స్వామి విభూతి ప్రసాదమునే సృష్టించి ఇచ్చుటచే భక్తులు స్వామిని శివస్వరూపులని భావించుట సహజము. కొందరికి స్వామి యొక్క బుట్టతల పరమశివుని జటాజుటుమ వలె అగుపించునట. మరికొందరికి ఆ సిగ మాత్రమో, లేక సిగచే అలంకరింపబడిన సుందర ముఖార విందమో, లేక కేశ సంపదతో అలలారు ముఖ మండలమో లింగాకారముగా గోచరించునట. జాన్ గ్రైమ్స్ మద్రాసు యూనివర్సిటీ విద్యార్థి. ఒకనాడు ఆయన తోటి విద్యార్థులతో మైలాపూర్లో కపాలేశ్వరుని ఆలయమునకేగగా, అచ్చట హిందూవు కాని వారికి, అంటే ఇతర మతస్థులకు ఆలయ ప్రవేశార్హత లేదని వ్రాసించబడిన నోటీసు బోర్డును చూచి ఆయన చిన్నబుచ్చుకున్నారు. కిమ్ కర్తవ్యం, తన మిత్రులతో మందిరంలోనికి పోయి దైవదర్శనం చేసుకుని రమ్మని చెప్పి పంపి ఎంతో మనస్తాపంతో ఆలయం వెలుపల గ్రేమ్స్ వేచి ఉండెను. ఈయన మనసులో ప్రార్థన, స్వామి, ఇట్టి ఆచారములు మారనే మారవా? నీవు ఈశ్వరుడవు. నిన్ను దర్శనం చేసుకున్నట్టుకు వచ్చిన నాకిట్టి నిరాశను నీవు కలిగించితివే. అలనాడు నందనార్ పడిన ఆవేదనను నేడి విదేశీయుడు పడుచుండగా ఒక వృద్ధుడు ఆయనను సమీపించి, రండి లోపలికి పోదామని పిలిచెను. గ్రేమ్స్ యొక్క దెబ్బతిన్న స్వాభాభిమానం ఆయన నీ ఆహ్వానమును స్వీకరించనీయలేదు. ఊహూ, గుడిలోనికి నేను రానని ఆయన ఉన్న చోటు నుండి కదలలేదు. ఆ వృద్ధుడు ఆయనను మరి 2 మార్లు రమ్మని పిలిచినప్పుడు ఆయన తన మొండి పట్టును సడలించుకొని ఆయనను అనుసరించెను. ఇరువురు ఈశ్వరుని గర్భగృహమున ప్రదక్షిణమున చేసిరి. అప్పుడు ఆ వృద్ధుడు తన చేతిని ఊపగా దాని నిండా విభూతి. ఆ విభూతిని గ్రేమ్స్ నుదట ఆయన అద్దినారు. మరొకసారి ప్రదక్షిణం చేయుచుండగా దుర్గా పరమేశ్వరి విగ్రహము యొక్క పాదములపై నుండి కొంచెము కుంకుమను తీసి దానిని గ్రేమ్స్ నుదుట పెట్టారు. ప్రదక్షిణం చేసిన తర్వాత శ్రీ కపాలేశ్వర స్వామి సన్నిధిని చేరుకున్నప్పుడు ఆ వృద్ధుడు గ్రైమ్స్తో చూడు అని అన్నారు. గ్రైమ్స్ లింగం యొక్క పవిత్ర దర్శనము ఆనందముగా చేసుకున్నారు. పిదప ఆ వృద్ధుడు గ్రైమ్స్ని శ్రీ కార్పాగాంబికై, అంటే దేవి యొక్క గర్భగృహమునకు కొనిపోయాను. గ్రేమ్స్ దేవి దర్శనము చేసుకున్న తర్వాత ఆయన, ఇక మీరు వెళ్ళవచ్చు అన్నారు. మరునాడు గ్రైమ్స్ పుట్టపర్తికి వెళ్ళారు. పర్తీసుడు పరమేశుడు గ్రైమ్స్ని అడిగిన ప్రశ్న, ఏమి దర్శన్ బాగా ఎంజాయ్ చేశావా? స్వామి శివశక్తి తత్వముల సంగమమే అని నిరూపించినట్ల కపాలేశ్వరుని విభూతి, గర్భగాంబిక దుర్గాంబికల కుంకుమ ప్రసాదములు, ఆ దైవముల దివ్య దర్శనము గ్రైమ్స్కి లభించినది. తర్వాత అధ్యాయములలో తెల్లవారు, అంటే విదేశీయులు స్వామిని దైవమాత అని హృదయములు పులకించగా స్తుతించుటకు కారణమైన సంఘటనల గురించి కూడా మనము తెలుసుకుందాం. సాయి పర్తీసునికి మన ఆత్మ నమస్కారములు సమర్పిస్తూ తరువాయి భాగంలోకి వెళదాము. దేవి స్తోత్రములలో ప్రశస్తమైనది, ప్రధానమైనది శ్రీ శంకరాచార్య విరచితమైన సౌందర్యలహరి. ఈ స్తోత్రమునకు వ్యాఖ్యను వ్రాయుటలో నేను ఆ రోజు నిమగ్నుడనై ఉన్నాను.
సౌందర్యలహరి స్తుతిలో ఒక శ్లోకములో ఆదిశంకరాచార్యుల వారు దేవిని తన పదవ సౌందర్యలహరి అని కీర్తించి ఉన్నారు. స్తోత్రం యొక్క శీర్షిక ఈ పదములలో పేర్కొనబడినది. ఈ పదప్రయోగము గురించి ఒక వ్యాఖ్యాత ఈ విధముగా వివరించి ఉన్నారు. సౌందర్యలహరి అను పదప్రయోగము స్తుతిలోని 44వ శ్లోకములోనున్నది. దేవీ యంత్రమైన శ్రీ చక్రములో 44 త్రిభుజములున్నవి. ఈ కారణము చేతనే స్తుతి యొక్క శీర్షికను శ్రీ శంకర భగవత్పాదుల వారు స్తోత్రములోని 44వ శ్లోకములో పేర్కొని ఉన్నారు. ఈ వ్యాఖ్యానం గురించి వ్రాసినప్పుడు నా మనసు పులకరించినది. ఏలననా నేను సౌందర్యలహరి గురించి వ్రాసిన వాక్యలో 44 అధ్యాయములుండినవి. 1978 సంవత్సరం జూన్ 19వ తేదీ ఆ రోజు నేను వ్రాసిన వ్యాఖ్యను ప్రచురణకర్తలకు అందించింది. ఆ రోజు రాత్రి ఎదురుచూడని విధముగా స్వామి దర్శనం చేసుకొనుటకు బెంగళూరు ప్రయాణం చేయు అవకాశం నాకు కలిగినది. పవిత్రమైన దేవీ కైంకర్యమును నేను పూర్తి చేసిన వెంటనే సాయిమాత వద్దకేగు అదృష్టము నాకు కలుగుచున్నదని నేను సంతసించితిని. రైలులో ఎక్కగానే కలిసిన శ్రీమతి రాధా విశ్వనాథన్, అంటే ఈవిడ ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కుమార్తె. శ్రీమతి రాధా కూడా ప్రసిద్ధ గాయని. ఉద్వేగముతో గద్గదమైన స్వరముతో తనకు కలిగిన వింత అనుభవమును నాకు తెలిపారు. మాంగాడులోనున్న దేవీ కామాక్షిని క్రమం తప్పక 5 వారములు ప్రతి శుక్రవారము నాడు భక్తులు దర్శనం చేసుకొనుట ఆచారం. శ్రీమతి రాధ ఈ వ్రతమును పూనియున్నారట. ఆ సంవత్సరము జరుగుచున్న సమ్మర్ కోర్సు సందర్భమున గురువారం నాడు తల్లిగారు శ్రీమతి ఎంఎస్తో కలిసి రాధగారు పాట కచేరీ చేసి శుక్రవారం నాడు కూడా బెంగళూరులో ఉండిపోయి శనివారం నాడు మద్రాసుకు ప్రయాణం చేయవలనని స్వామి ఆదేశమట. తాను పూనిన మాంగాడు కామాక్షి దర్శన వ్రతమునకు ఈ ప్రయాణం భంగం కలిగించునని రాధగారు భయపడ్డారు. తదుపరి ఆవిడ పాట కచేరిని బుధవారం నాడు చేయవలేనని స్వామి వద్ద నుండి కబురందినదట. తన వ్రతము నిర్విఘ్నముగా సాగగలదని, తాను శుక్రవారం నాటికి మద్రాసు చేరుకోవచ్చునని ఆవిడకు ఊరట కలిగినదట. శ్రీవారి తొలి ఆదేశమందినప్పుడు రాధగారికి ఎంతో మానసికాందోళన కలిగినదట. తన వ్రతమునకు విఘ్నము కలుగుచున్నదని తన బాధను ఆవిడ తల్లిగారితో చెప్పుకున్నారు. ఆవిడ, ఏమిటి నీ పిచ్చి, ఏ కామాక్షి అయితేనేమి, మాంగాడులో చేసుకొనవలసిన కామాక్షి దర్శనమును వైట్ ఫీల్డ్లో చేసుకుంటావు అంతే కదా అని మందలించారట. అమ్మ ఏమో గట్టిగా అనేసారా మాటలు. తర్వాత కొన్ని గంటల సేపు ఏ కామాక్షి అయితేనేమి అన్న ఆవిడ ప్రశ్న నా చెవులలో మ్రోగుచునే ఉండినది. ఎక్కడున్నా ఏ పని చేస్తూ ఉన్నా ఆ ప్రశ్న నా చెవులలో స్పష్టముగా వినిపిస్తూ ఉండేనది. స్వామి సర్వదేవతా స్వరూపులని నేనెరుగుదును. స్వామి దేవి స్వరూపులని నేను నమ్ముతాను. కానీ కొన్నిసార్లు ఇటువంటి విరుద్ధ భావములు నాలో కలిగినప్పుడు వానిని తొలగించుట కొరకు స్వామి కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్లను నాకు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, స్వామి తామే కామాక్షి అని నిరూపించుట కొరకు ఏమేమి చేశారు అని ఆవిడ చెమ్మగిల్లిన కనులను తుడుచుకుంటూ ఇలా పలికారు. మరునాడు శ్రీవారి దర్శనమైనది. నన్ను చూడనట్లు స్వామి ప్రవర్తించిరి. దైవరూపులోని ఆ రోజు దైవీ అంశమే ప్రధానంగా వ్యక్తమైనట్లు నాకు తోచినది. సాయంత్రము శ్రీమతి ఎంఎస్, శ్రీమతి రాధల బృందము స్వామి సన్నిధిలో కచేరీ చేశారు. కచేరీకి ముందుకు జరిగిన చర్చలో కూడా దేవి ప్రసక్తి ప్రముఖ పాత్రను వహించినది. స్వామి సన్నిధిలో శంకరాభరణం రాగములో శ్రీరాముని స్తుతి చేయుచు ఏమీ నేరము అను కీర్తనను పాడ అందు దీనబంధువనే దేవదేవుడనే అను పదములు ఆలాపన చేసి స్వరకల్పన చేసినచో యుక్తముగా నుండుననియు స్వామి తమ దివ్యోపన్యాసాలలో నాదోపాసన యొక్క ప్రాశస్త్యము గురించి పేర్కొనుటచే
స్వరరాగ సుధ అను కీర్తనను పాడినచో బాగుండునని శ్రీమతి ఎంఎస్కి సలహాలియ్యబడినవి. కాని ఆవిడ తాను స్వామి సమక్షమున సరోజదళ నేత్రి అను కీర్తనను పాడగోరుచున్నట్లు తెలియపరిచిరి. ఆ రోజు సాయంత్రం ఆవిడ కచేరీలో ఆ కీర్తన పాడినప్పుడు ప్రత్యేకించి వాదాయికి నీ వలె దైవము లోకములో కలదా అనియు, కోరి వచ్చిన వారికెళ్లను కోరికలొసిగే బిరుదు కదయా అనియు, సాయీశ్వరీ సన్నిధిలో పాడినప్పుడు శ్రోతల హృదయము లుప్పొంగినవి. మరునాడు గురువారము ముందు రోజు పరాముఖము చూసి ఏడిపించిన దైవమానాడు అసలు వడ్డీ కలిపి ఇచ్చినట్ల సమ్మర్ కోర్సు ముగింపు సందర్భముగా జరుగు ఫంక్షన్ హడావుడిలో కూడా కొంత సమయమును కేటాయించి ప్రియ సంభాషణలు సలిపి అనుగ్రహించారు. ఏలను బహుశా నా మనసులో నిండా ఏవేవో ఆలోచనలు. అప్పుడు గుప్పెళ్ళ నిండుగా విభూది పొట్లాల నసిగారు. నా మనసులో దేవీ సంబంధమైన తలుపులే నిండియుండనందువలననో ఏమో స్వామి ఎన్ని పొట్లములిచ్చారని బసుకు వచ్చిన తర్వాత ఎంచి చూడగా శ్రీచక్రములోని త్రిభుజముల సంఖ్య, సౌందర్య లహరిలో శీర్షిక పదప్రయోగము చేయబడిన శ్లోకం యొక్క సంఖ్య, అదే పవిత్రమైన సంఖ్య. అరే, నా వయసు కూడా 44 సంవత్సరములే కదా. సౌందర్య లహరి 44వ శ్లోకము అందు శీర్షిక పదప్రయోగము శ్రీచక్రములోని 44 త్రిభుజములు, నా వ్యాఖ్యలో 44 అధ్యాయములు. దేని గురించి నేను వ్రాసిన పుస్తక రచన ముగియగైన వైట్ఫీల్డ్ ప్రయాణము ఏ కామాక్షి అయితేనేమి అను ప్రశ్న సరోజదళనేత్రి కీర్తన ఎంచి 44 విభూది పొట్లములు శ్రీ చక్రోద్భవము అందు సాయి కామాక్షి ఉద్భవం. ఓహ్, ఎంతటి అద్భుతం కదా ఇది. ఈ వివరించిన ఈ అద్భుతం అంతా కూడా లీలా నాటక సాయిని నేను ముగించిన తేదీ కూడా 29/7/1979. ఈ సంఖ్యలను కూడినచో కూడా వచ్చినది 44 నెంబరే. అద్భుతం కదా. అంతా స్వామి లీల. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.